అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి క్షేమదాయకంగా వెల్లుల్లిని ఉపయోగించి ఎలా తగ్గించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మోకాళ్ళ నొప్పికి వెల్లుల్లితో తయారు చేసుకున్నటువంటి వైద్యం అని స్థూలంగా చెప్పుకోవచ్చు. మరి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యను గురించి ఆలోచించినట్లయితే ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే ఈ సమస్య కలగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ మోకాళ్ళ నొప్పులనే ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు సంధివాతము అనేటువంటి పేరుతో చక్కగా ఆ వ్యాధి గురించి ప్రస్తావించి వ్యాధి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఈ వ్యాధికి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. అట్లే ఆధునిక వైద్యంలో ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో ఈ సమస్యను గురించి చెప్తూ ఉంటారనమాట. మరి ఈ మోకాళ్ళ నొప్పి సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి ప్రాథమిక దశలో కొద్ది గొప్ప నొప్పి ఉన్నప్పటికీ క్రమక్రమంగా ఆ యొక్క సమస్య పెరిగే కొద్దీ నొప్పి తీవ్రత పెరిగి మరి మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉంటుంది, కూర్చోవడం లేవడం కష్టంగా ఉంటుంది, కాళ్ళు ముడవడం చాపడం కష్టంగా ఉంటుంది, పడుకోవడము లేవడం కష్టంగా ఉంటుంది, నడవడం కష్టంగా ఉంటుంది. ఇలా వివిధ రకాలైనటువంటి ఇబ్బందులతో ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళు అవస్థపడుతూ ఉంటారనమాట. మరి దీనికి సంబంధించి అవగాహన లోపంతో వారికి సరిగ్గా తెలియకపోవడం చేత వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు విచ్చలవిడిగా వాడి మరి ఉన్న సమస్య తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ వివిధ రకాలైనటువంటి కొత్త సమస్యలు కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే ఈ యొక్క సమస్యను క్షేమదాయకంగా తగ్గించుకోవచ్చు అనమాట. మరి ఈ మోకాళ్ళ నొప్పులు సమస్య తగ్గేందుకు గత కొన్ని వీడియోల్లో కూడా పైపూత మందులు కొన్ని నేను మీకు అనుభవపూర్వకంగా వాడి చక్కటి ఫలితాలు పొందినటువంటి ఔషధాలు తెలియజేయడం జరిగింది. అట్లే కడుపులో కూడా మీరు తయారు చేసుకుని సులభంగా లబ్ధి పొందదగ్గ చక్కటి చికిత్స పద్ధతులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఔషధాన్ని, కడుపులోకి వాడేటువంటి ఔషధాన్ని, మోకాళ్ళ నొప్పులు సమస్య తగ్గేందుకు అనుభవపూర్వకమైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతూ ఉన్నాం. ఈ మోకాళ్ళ నొప్పుల ఔషధాన్ని తయారు చేసేందుకు కావలసినటువంటి పదార్థాలు 4. మొట్టమొదటిది వెల్లుల్లి. చూస్తున్నారు కదా, మొట్టమొదటి పదార్థం వెల్లుల్లి. ఈ వెల్లుల్లిని తీసుకొని పైన పొట్టు తీసేసి ఒక 50 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలన్నమాట. 50 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు. ఆ వెల్లుల్లి రెబ్బలని మెత్తగా దంచి కానీ లేదా మిక్సీలో కానీ వేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, వెల్లుల్లి పేస్టు ఒక 50 గ్రాములు వెల్లుల్లి పేస్టు. అట్లే రెండవ పదార్థము శొంఠి. సంవత్సరం అంతా దొరికేటువంటి అద్భుతమైనటువంటి నొప్పులను తగ్గించేటువంటి గుణం ఉన్నటువంటి అద్భుత ఔషధము ఈ యొక్క శొంఠి. అల్లాన్ని ఎండించి తయారు చేసినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది శొంఠి. ఈ శొంఠి మనకి ఈ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క శొంఠి చూర్ణం కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది అనమాట. ఈ శొంఠి చూర్ణం కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే మూడవ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి తేనె ఒక 50 ml తీసుకోవాలి. 4వ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఒక 50 ml తీసుకోవాలి. మరి ఈ 4 పదార్థాలని ఎలా మనం ఔషధంగా మలుచుకొని వాడుకోవాలంటే, ఉదాహరణకి 30 నుంచి 40 రోజుల వరకు సరిపడేటువంటి ఔషధాన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. వెల్లుల్లి పేస్ట్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది. మీరు ఒక 50 గ్రాములు వెల్లుల్లి పేస్టు ఈ విధంగా తీసుకోండి. ఇందులో 50 గ్రాములు శొంఠి చూర్ణం కలిపేసేయండి. 50 గ్రాములు వెల్లుల్లి పేస్టు, 50 గ్రాములు శొంఠి చూర్ణము, అట్లే 50 ml స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయండి. 50 ml స్వచ్ఛమైనటువంటి తేనె. ఇంతకుముందే చెప్పాను కదా, ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ మీకు కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందన్నమాట. ఒక 50 ml స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసేయండి. అంటే అన్నిటినీ సమానంగా కలుపుకోవాలన్నమాట. ఇది ఈ యొక్క ఫార్ములాలో మనం చేయాల్సినటువంటి పని. సో 50 గ్రాములు వెల్లుల్లి పేస్టు, 50 గ్రాములు శొంఠి పొడి, 50 ml స్వచ్ఛమైన తేనె, 50 ml స్వచ్ఛమైనటువంటి నెయ్యి. చూసారు కదా, ఈ 4 పదార్థాల్లో కూడా
నొప్పిని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలని ప్రకృతి మనకు నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించింది. చూడండి, అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత మరొకసారి, ఉదయం ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలా సేవించాలంటే 1/2 టీ స్పూను అంటే ఇంచుమించు 2.5 గ్రామ్, రాత్రిపూట కూడా ఒక 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్ ఈ యొక్క ఔషధాన్ని చప్పరించేసేసి మింగి 1 కప్పు పాలు సేవించవచ్చు, లేదా 1 కప్పు నీళ్లు కూడా సేవించవచ్చు. ఎవరికి ఏది వీలైతే అది సేవించవచ్చు అన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. మరి ఈ ఔషధం వల్ల ఎలాంటి ఉపయుక్తం ఉంటుందని చెప్పేసి మనం ఆధునిక కోణంలో, ఆధునిక వైద్య కోణంలో, ఆధునిక శాస్త్ర కోణంలో మనం ఆలోచించినట్లయితే, నొప్పి అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఆ భాగంలో అంటే ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కడైతే జాయింట్లో జరుగుతుందో ఆ భాగంలో కొన్ని రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు ఆ ప్రక్రియలో భాగంగా ఉత్పత్తి అవుతుంటాయి. ఉదాహరణకి TNF ఆల్ఫా, ఇంటర్లికిన్ 2, ఇంటర్లికిన్ 6, సైటోకైన్స్ ఇలాంటివి అనేక రకాలైనటువంటి ఆ యొక్క జాయింట్ను ఇబ్బంది పెట్టేటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు తయారవుతుంటాయి అన్నమాట. మరి ఈ వెల్లుల్లి, శొంఠి ఇలాంటి పదార్థాలను కలిపి మనం తయారు చేసుకున్నటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఆ యొక్క హానికారకమైనటువంటి అంశాలు ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. అంతేకాకుండా హానికారకమైనటువంటి ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ యొక్క శక్తి కూడా శక్తిహీనం అయిపోతాయి అన్నమాట. అంటే వాటి యొక్క శక్తి కూడా లేకుండా ఈ ఔషధాలు ఉపయోగపడతాయి. అంటే దాని యొక్క ప్రభావం మన శరీరం మీద లేకుండా ఈ ఔషధాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉపయోగపడతాయి. మరి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఆ మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఇక్కడ షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి వాళ్ళు అయితే, అదేవిధంగా ఇతర కొలెస్ట్రాల్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వైద్యుల సలహా మేరకే అవసరాన్ని బట్టే ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలన్నమాట. లేని పక్షంలో మిగతావి నేను చెప్పినటువంటి ఇతర వీడియోలో చెప్పినటువంటి ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఎటువంటి క్షేమదాయకమైనటువంటి అందరికీ అందుబాటులో ఉండేటువంటి సులభంగా తయారు చేసుకోదగ్గ ఔషధము, సులభంగా వాడుకోదగ్గ ఔషధము, సులభంగా లబ్ధి పొందదగ్గ ఔషధాన్ని మనకు ప్రకృతి ప్రసాదించినది తెలుసుకున్నాము. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.